హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ను వ్లాగ్స్. నో ఆనియన్ గార్లిక్ రెసిపీస్‌లో సెకండ్ రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. అయితే ఈ కర్రీ మనం ఎవరికైనా స్వాములకి భోజనాలు పెట్టుకున్నా, లేదంటే ఏదైనా వారాలున్నా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఒక ఇన్‌స్టంట్‌గా ఈ కర్రీకి కావాల్సిన పొడిని కనుక మనం దగ్గర ఉంచుకుంటే చిటికలో నిజంగా కర్రీ అయిపోతుందనమాట. ఈ పొడిని ఎక్కువ మోతాదులో చేసుకుంటే మనకి నిల్వ కూడా ఉంటుంది. ఏ కర్రీస్‌లోకైనా, ఫ్రైస్‌లోకైనా సరే వేసుకోవచ్చు. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పొడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ మినపప్పు కారం ప్రిపేర్ చేస్తున్నాను. అయితే దీనికి కావాల్సినవి 2 కప్పులు మినపప్పుకి 1 కప్పు పచ్చిశనగపప్పు అలాగే 7-8 వరకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. కానీ ఇది స్లోగా వేగుతూ ఉన్నప్పుడు వచ్చే కమ్మటి వాసన ఎంత బాగుంటుందోనండి. ఇది సగం వేగిన తర్వాత అందులో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. అయితే ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. మనకి ఇది ఇలాగా దోరగా వేగాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మినపప్పు అలాగే జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని అవి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ముక్కలు మగ్గడం కన్నా ఉడికితేనే బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది మగ్గేలోపు మనం ముందుగానే చల్లారి పెట్టుకున్న పోపులో కొంచెం చింతపండు అలాగే ఉప్పు వేసుకుని మనం ఇలాగ ఫైన్ గా పౌడర్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు, బరగ్గా ఉండాలి. మనకి పంట కింద పప్పు పడి నవిలినప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కల్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి మనకి ముక్క అనేది ఇంత మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనం దీన్ని కుక్కర్ లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మినపప్పు కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 10 స్పూన్ల వరకు పడింది అనమాట. నేను ఇందులోనే ముందుగానే ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ముక్కల్లో ఉప్పు వేసుకోలేదు. మనం పొడి వేసుకున్న తర్వాత అందులోనే వాటర్ అంతా కూడా పొడి అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మనం లూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా కరివేపాకు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.